హాయగా చల్లగా. తస్లీం. సొగసైన రూపుంది మావా సూపుల్లో కైపుంది సొగసైన రూపుంది ఉయ్యారం అలికిస్తుంది వన్నెలు చిన్నెలు నేర్పింది ఆ ఉడుకు మీద ఉరికావంటే జడుసుకుంటది దాన్ని ఉణుకు చూసి మచ్చిక చేస్తే వదలనంటది మావోయ్ నాగమల్లి కోనలోన నక్కింది లేడి కూన ఎరవేసి గురి చూసి పట్టాలి మావా ఎరవేసి గురి చూసి పట్టాలి మావా పట్టాలి మావా. సూర్యునితో పంపుతున్న అనురాగపు కిరణాన్ని గాలులతో పంపుతున్న ఆరాధన రాగాన్ని ఏరులతో పంపుతున్న ఆరాటపు ప్రవాహాన్ని దారులతో పంపిస్తున్న అలు పెరుగని హృదయ లయలన్నీ చోటను ఉన్నా నీ కొరకు చూస్తున్నా నా ప్రేమ సందేశం విని వస్తావని చిన్ని ఆశ. ఓ ప్రియతమా ఓ ప్రియతమా నువ్వే నా శ్వాస మనసున నీకై అభిలాష బ్రతుకైన రీతూరే చితికైన రీతూరే వెతికేది నే నిన్నేనని చెప్పాలని చిన్ని ఆశ. ఓ ప్రియతమా ఓ ప్రియతమా. తస్లీం. నమస్తే సార్. నమస్తే అమ్మా. అసలు కోదండపాణి గారి దగ్గర నుంచి కీరవాణి గారి దాకా ఏంటి ట్రావెల్, చాలా ఆలోచింపజేసే ట్రావెల్. థ్యాంక్ యూ ఎక్స్ట్రాడినరీ. వాట్ ఏ సాంగ్ సెలెక్షన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ పాట చూసుకుంటే అది ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది ఆ సాంగు. కోదండపాణి గారు మహానుభావుడు, ఆయన చేసినటువంటి గొప్ప విషయాలు, ఎటువంటి సూపర్ హిట్స్ మనకి పరిచయం చేసిన ఆణిముత్యం అన్నయ్య ఎస్పీబి గారు అన్నీ గుర్తు చేసావు. అక్కడి నుంచి తీసుకొచ్చి మా కీరవాణి గారి పాట, శ్రేయా ఘోషల్ గారు పాడినటువంటి అసలు బ్యూటిఫుల్ ట్రావెల్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఏంటంటే మ్యూజిక్ లవర్స్ 70s నుంచి 17 years వరకు
అందరినీ ఇన్స్పైర్ చేసే ఒక బ్యూటిఫుల్ రౌండ్గా దీన్ని నేను అనుకుంటున్నాను. చాలా కొత్త ప్రయోగం పాడుతా తీయగాలో చేసింది. ఇది ఆర్కెస్ట్రా నిజంగా వాళ్ళకి చేతులెత్తి నమస్కారం పెట్టాలి. ఎందుకంటే చాలా కష్టమైనటువంటి ప్రయోగం. దీంట్లో వాళ్ళ పాత్ర, వాళ్ళ సిన్సియారిటీ, వాళ్ళ ప్లేయింగ్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఆ ట్రాన్సేషన్ అక్కడి నుంచి తీసుకొచ్చి వాళ్ళు ప్లే చేస్తే అవన్నీ బ్యాకప్ ఉంటేనే మీరు పాడితే అది రంజింప చేయగలం. ఫెంటాస్టిక్ జాబ్, సూపర్. థ్యాంక్స్ ఫర్ దిస్ రౌండ్. సూపర్, చాలా బాగా పాడవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. తస్లీం, నమస్తే సార్. నమస్తే అమ్మా. నాగమల్లి కోనలోన నువ్వే నా శ్వాస, రెండు రెండు ధృవాలు లాంటి పాటలు చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. నాగమల్లి కోనలోన ఎంత అసలు ఎట్లా ఉందో అట్లాగే పాడావు. థ్యాంక్ యూ సార్. నేను తస్లీం ఎలా పాడాలని కోరుకుంటున్నానో అలాగే పాడావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. తర్వాత నువ్వే నా శ్వాస కూడా చరణం, పల్లవి మామూలుగా పాడావు కానీ చరణం నుంచి ఎత్తుకున్నావు కదా, చరణం ఎంత బాగా పాడావురా, థ్యాంక్ యూ ఎంత సో బాగా మచ్. పాడావు. దాంట్లో సూర్యునితో పంపుతున్న అనురాగపు కిరణాన్ని, గాలులతో పంపుతున్న ఆరాధన రాగాన్ని, ఏరులతో పంపుతున్న ఆరాటపు ప్రవాహాన్ని, దారులతో పంపిస్తున్న అలుపెరుగని హృదయ లయలని. కీరవాణి గారు ఇచ్చిన బాణికి నేను పొందుపరిచిన మాటలు వింటుంటే మళ్ళీ ఒకసారి అసలు అంటే కళాకారుల జీవితం శాశ్వతం, చరితార్థం అయ్యేది ఇలాంటి పంక్తులు, ఇలాంటి విన్నప్పుడే. వెనకాల నుంచి కృష్ణన్న ఈ మాటలు వస్తున్నప్పుడు వెనకాల నుంచి అసలు బ్యాకింగ్ ఎంత బాగుందో. ఒక్కసారి ఆ 2 లైన్లు మళ్ళీ ఒక్కసారి వాయిస్తారా? నువ్వు కొంచెం మెల్లగా పాడినానా, ఒక్కసారి విందాం ఆ వెనకాల నుంచి వచ్చే బ్యాక్గ్రౌండ్. సూర్యునితో పంపుతున్న అనురాగపు కిరణాన్ని, గాలులతో పంపుతున్న ఆరాధన రాగాన్ని, ఏరులతో పంపుతున్న ఆరాటపు ప్రవాహాన్ని, దారులతో పంపిస్తున్న అలుపెరుగని హృదయ లయలని. ఏ చోట నువ్వున్నా నిజంగా కళాకారుల జీవితం చరితార్థం, బ్రతుక్కి ఒక గుర్తింపు, మరణానికి కూడా ఒక గౌరవం లభించే పాటలు ఇవి. తస్లీం, నమస్తే సార్. చాలా చక్కగా పాడావమ్మా. రెండు కూడా థ్యాంక్ యూ సార్. చూడడానికి భిన్న ధృవాలుగా కనిపించే పాటల్ని, అందులో నువ్వే నా శ్వాస అనే పాట చంద్రబోస్ గారు ఆ సినిమా కోసం, ఒకరికొకరు అనే సినిమా కోసం రాసిన మిగతా పాటల్లో కూడా ఒక్క ఇంగ్లీష్ పదం కూడా దొరలకుండా రాసిన ఘనత వారికి దక్కుతుంది. వారికి అభినందనలు తెలుపుతూ ఆ సందర్భంగా నాగమల్లి కోనలోన అనేది మాస్ అని ఎందుకు అనుకున్నావు? ఆ మ్యూజిక్ అలా అనిపిస్తుంది సార్ నాకు. అందులో అది మాస్ ముసుగు వేసుకున్న క్లాస్ సాంగ్ అది. ఎందుకంటే ముసుగు ఎందులోంచి వచ్చింది చెప్తా. ముసుగు రిథమ్ సెక్షన్ నుంచి వచ్చింది. రిథమ్ ఏమి మీరు వాయించొద్దండి. ఫస్ట్ నాగమల్లి కోనలా పాడు సాఫ్ట్గా. నాగమల్లి కోనలోన నక్కింది లేడి కూన, నాగమల్లి కోనలోన నక్కింది లేడి కూన. నాగమల్లి కోనలోన, ఎంత చక్కటి మెలడీ అది. నక్కింది లేడి కూన, ఆ గమకాలు, ఆ విరుపులు, ఆ మెలోడీ ఉన్నప్పుడు అది డెఫినెట్గా క్లాస్ అవుతుంది. సార్ ఒక్క నిమిషం సార్, మీరు ఫుల్ మాస్ సాంగ్ని తీసుకొని ఒక్క లైన్ క్లాస్గా ఉందని చెప్పి ఆ మెలడీ మటుకు తీసుకొని మీ పక్కకి లాక్కోవడం న్యాయం కాదు సార్. అది అన్ని మొత్తం పాటలు. ఎరవేసి గురిచు హ అంటే అది మాస్ అయిపోదు. హ ఉంటే ఉంది. ఎరవేసి గురి చూసి పట్టాలి మావా, పట్టాలి మావా. మీరు ఒప్పుకుంటారా? ఆ మెలోడీ ఎంత చక్కటి నేను ఇప్పుడు మేము కష్టపడి చరణ్ గారు, ఒక టీమ్ ని క్యూరేట్ చేస్తూ నేను తీర్పు ఇచ్చేస్తున్నా, ఒక ముగింపు ఇచ్చేస్తున్నా. సింగిల్ క్లాస్ ప్లస్ ట్రిపుల్ క్లాస్. ఏంటది? ఫస్ట్ హోటల్లోకి వెళ్ళి బ్రహ్మాండంగా టిఫిన్ చేశాడంట ఒకడు. నాగమల్లి కోనలోన నట్టింది లేడి కూన ఎర్రవేసి అంటే దాంతో కాఫీకి టీ అంటే దోశ గీసి అన్ని తినేసాడు. చూస్తే పర్సు లేదు, పేతాస్ అదే కార్డు. నాగమల్లి కోనలోన నక్కింది లేడి కూన ఎర్రవేసి గురి చూసి పట్టాలి. ఎలాగైనా వచ్చుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళు చెప్పారు ట్రిపుల్ క్లాస్ అంటే. మనో గారి విశ్లేషణతో
ఏకీభవించక తప్పట్లేదు. అయినా కానీ నేను అనేది ఏంటంటే మాస్ అంటే ఏం లేదమ్మా. మాస్ క్లాసు అంటే నేను వేరే డెఫినేషన్ చెప్తా. ఓకే సార్. మాస్ అనే దాంట్లో మాస్ అంటే అది సైంటిఫిక్ మాస్. మాస్ అంటే పదార్థపు వెయిట్. పరిమాణం, వెయిట్ ఆర్ పరిమాణం. మోర్ మాస్, లెస్ మాస్. సో మోర్ మాస్ అనేది ఇక్కడ మోర్ అనేది అండర్స్టూడ్, సైలెంట్. ఇవాళ మా ఇంట్లో కూర అంటారు చాలామంది, మా ఊళ్ళకేసి. అంటే రోజు కూర వండుతారు. ఇవాళ మా ఇంట్లో కూర అంటే అది నాన్ వెజిటేరియన్ అని అర్థం. వాడు గుణవంతుడు అంటారు. అంటే ఏంటి? సద్గుణవంతుడు అని. గుణం అంటే అది దానికి బ్యాడ్ గుడ్డు ఏం లేదు. గుణం అంటే గుణం, క్వాలిటీ. మరి గుణవంతుడు అంటే సద్గుణవంతుడు అని చెప్పడం. కొన్ని సైలెంట్గా ఉంటాయి. సో మోర్ మాస్, ఎక్కువ మందికి అప్పీలింగ్గా ఉండే పాట మాస్ అవుద్ది. ఇక్కడ క్లాస్ దగ్గర ఏంటంటే పర్టికులర్ క్లాస్, ఎ సెక్షన్ ఆఫ్ క్లాస్ వాళ్ళు ఎంజాయ్ చేసేది. అది త్యాగరాజ కృతి కావచ్చు, ఒక పర్టికులర్ మెలడీ కావచ్చు, లలబై కావచ్చు. పర్టికులర్ క్లాస్ ఎంజాయ్ చేస్తారు కాబట్టి క్లాస్ అన్నారు. అన్ని క్లాసులే, ఏది క్లాస్ కాదు, ప్రతిదీ క్లాసే. ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాస్ అన్ని క్లాసులే కదా. సో పర్టికులర్ క్లాస్ని ఎంజాయ్ చేసేవి క్లాస్ సాంగ్స్ అనడం. మోర్ మాస్, నెంబర్ ఆఫ్ మాస్, ఎక్కువ మంది, వేల మంది, లక్షల మంది ఎంజాయ్ చేసేది, తలలూపేది, డ్యాన్స్ చేసేది మాస్ అనొచ్చేమో అని నేను ఈ పాట వరకు అనుకుంటున్నాను. నెక్స్ట్ కంటెస్టెంట్స్ పాడేసరికి మళ్ళీ వేరే డెఫినేషన్స్ రావచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ డిబేట్ వల్ల మీలో ఒక ఆలోచన ధోరణి, ఒక సరళి అది డెవలప్ అయితే అంతకన్నా కావాల్సిందే ఉంది. నెక్స్ట్ కంటెస్టెంట్ క్లాస్ అంటే ఏంటి, మాస్ అంటే ఏంటి వేరే రకంగా చెప్తాడేమో చూద్దాం. ఓకేమ్మా, చాలా బాగా పాడావు. ఆల్ ది బెస్ట్ టు యూ. సార్.